ఇక్కడ ఉంది మోటార్ కదా, ఇక్కడ నుంచి సీదా అట్లా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇలా ఈ పైపు నుంచి వెళ్ళిపోతుంది పై దాకా, అక్కడ దాకా. ఇలా పైప్లో నెడుతుందన్నమాట. అలా పైప్లో నెడితే అలా నుంచి ఇలా తీసేసుకొని ఆగేరా చోటు. ఈ వైర్ వచ్చింది కదా, దీన్ని సేమ్ ఇలానే అలా పైపులు పెట్టేసి ఇలా పైప్ అక్కడ దాకా పెట్టేసి అక్కడ కింద పైపులు వేసినాం అనమాట. ఆ పైప్లో కలిపేసి మోటార్ అక్కడ పైన కనిపిస్తుంది కదా బెండ్, అందులో నుంచి తీసేసి అక్కడ మోటార్ ఫిక్స్ చేద్దాం. అది పర్మనెంట్ ఫిక్సింగ్ అనమాట. ఇంకా అక్కడ నేను చూపిస్తాను, కంప్లీట్గా వర్క్ అవుతుంది చూపిస్తాను. వచ్చేసి ఇది RYB అని ఏందో ఇలా 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 గుర్తులు పెట్టేసి ఇలా RYB అంటే 3 1 2 3 ఇలా గుర్తులు పెట్టేసి మోటార్కి వేసాను. కలర్ కోడ్ లేదు, వేరే వైర్ లేదు. సో ఏంటంటే ఈ గ్రీన్ వైర్ ఉంది. గ్రీన్ వైర్ ఉంటే ఈ గ్రీన్ వైర్కి ఇట్లా మోటార్కి 3 లైన్స్ వెళ్తాయి కదా, దానికి కేబుల్ లేదు. కేబుల్ లేనందుకు ఈ వైర్నే RYB లాగా 1 2 3 ఇలా గుర్తులు పెట్టేసి వైరింగ్ ఉంచుతున్నాను. అది సంప్ మోటార్కి ఇదైతే సంప్ మోటార్కి ఇట్లా పైప్ వేసాను. ఇలా RYB లాగా ఇట్లా కేబుల్ ఒకసారి ఇదరా తీనేనా इसका इधर RYB ना इसका వైర్ లేదు. వైర్ లేనందుకు కేబుల్ లేదు. కేబుల్ లేకపోతే మన కాడ ఉన్నది గ్రీన్ వైర్ ఒకటే ఉంది. సో ఇది 2.5 ఉంది. ఇది సంప్ మోటార్కే కాబట్టి 1 HP మోటరే కాబట్టి 1.5 HP అయినా నడుస్తుంది. సో దానికి ఏంటంటే ఇలా పెట్టేసిన అనమాట 1 2 3 RYB ఇలా. సో ఇలా ఏంటంటే ఇప్పుడు నుంచి సీదా అందులోకి పైప్ వేసాను. ఈ పైప్ నుంచి ఈ వైర్ గుంజేస్తాను అనమాట. ఓకే చూడు. మోటార్ వచ్చినప్పుడు దానికి కనెక్షన్ ఇచ్చుకోవడానికి, ఇప్పుడు ఆ మోటార్కి కనెక్షన్ ఇవ్వడానికి ఇట్లా 3 లైన్స్ అనమాట ఇలా గుంజేసాను. సో ఎందులో మోటార్ పెట్టేసుకొని సబ్మెర్సిబుల్ మోటార్ పెట్టుకుంటారు కదా, సో దాంట్లో వచ్చేస్తుంది అనమాట. 2 సంపులు ఉన్నాయి. ఒక సంపుకి అయితే గుంజాను, ఇంకో సంపుకి కావాలంటే ఇన్ని నుంచి అటు పెట్టుకుంటారని అన్నారు. తర్వాత గుంజుకుంటారు వాళ్ళు. బిల్డర్ అయితే ఒక మోటార్కే ఇస్తారు కదా, సో అందుకని ఒక మోటార్ వరకు అయితే గుంజి పెట్టాను అన్నమాట. బిల్డర్ అయితే ఒక మోటార్కే గుంజమన్నాడు, సో నేను ఒక మోటార్ వరకు అయితే గుంజి పెట్టాను. ఇవాళ వచ్చేసి మెయిన్ మోటార్కి అనమాట, బోర్ మోటార్కి. సో ఇదేంటంటే ఇప్పుడు ఇక్కడికేమో ఒక మెయిన్ సంప్ మోటార్కి అయితే వైర్ సపరేట్ తీసేసాను పైప్ పెట్టి. కనెక్షన్ ఇస్తున్నాను. సార్ తర్వాత వచ్చారు, సార్ లేదు, సార్ వచ్చినా తీసుకున్నారు. మొత్తానికి పార్కింగ్ అయితే ఫినిష్ అయింది, కానీ చాలా టైం అవుతుంది. సార్ మెటీరియల్ తెచ్చేసరికి చాలా లేట్ అవుతుంది అనమాట. సో లేట్ అయింది. మొత్తం పార్కింగ్లో కూడా ఇట్లా గేట్లు 4 రావడం వల్ల కింద పార్కింగ్లో ఇలా వేయాల్సి వచ్చింది. పైపింగ్ వేసి నెయిల్ క్లిప్స్ పెట్టినాం. మొత్తం పార్కింగ్లో కూడా ఇట్లా పైపులు వేసి క్లోజ్ అయిపోయింది అనమాట. గీయడంతో పని అయిపోయింది. సో జనరేటర్ వచ్చేది ఉంది, జనరేటర్కి కేబుల్ వేయాలి దీంట్లో ఇంకా బ్యాలెన్స్. దానికి ఫైనల్గా అయితే అయిపోయింది.